హలో ఫ్రెండ్స్, నేను మీ గోల్డెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రియేషన్. ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి మోడల్ అనేది సింపుల్ మోడల్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సెంటున్నరలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. అండ్ ఊరు వచ్చేసరికి పత్తిపాడు. ఆల్రెడీ ఇక్కడ ఒక 3-4 మోడల్స్ అనేది ఈ 4 days నుంచి నేను మీకు పెడుతున్నాను. ఇది ఒక మోడల్ అండి. ఇంకొక మోడల్ ఉంటుంది. ఆ మోడల్ కూడా కంప్లీట్ అయిపోయిందంటే మనకి ఇక్కడ పూర్తిగా తీయడం కంప్లీట్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఇంకొక ఊరు వెళ్ళిపోయి ఆ ఊరిలో కూడా మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దామండి. సరే, ఇంకా ఈ హౌస్ గురించి వస్తే ఇంకా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఎలివేషన్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఆ వెడల్పు వచ్చేసరికి వీళ్ళకి 19 అడుగులు మాత్రమే, పొడవు వచ్చేసరికి దాదాపు 32-31 ఇలా ఇచ్చారు. సో ఫ్రంట్ ఎలివేషన్ అనేది ఈ విధంగా ఉంది. సో 32 పొడవు ఇచ్చారు కదా, అలా కాకుండా కొంచెం సమానంగా ఇచ్చుంటే బాగుండేది. వెడల్పు పొడవు 2 సమానంగా ఇచ్చుంటే బాగుండేదండి. అండ్ ఇదిగోండి, వీళ్ళకి వచ్చేసరికి ఊరికి చివరి వచ్చింది. అంటే లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి మోడల్ ఏ విధంగా ఉందో అనేది చూద్దామండి. సో ఫ్రంట్ ఎలివేషన్ మీరు స్టార్టింగ్ లో చూస్తుంటారు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు సైడ్ కలవ అనేది కట్టుకోవడం జరిగిందండి. మామూలుగా అయితే మనం ఇక్కడ అరుగులు వేయించుకోవచ్చు, బయట కూర్చోడానికి అరుగులు అనేది చేయించుకోవచ్చు, మన ఇష్టము. ఇంకా ఫ్రంట్ గేట్ అనేది ఈ విధంగా అనేది ఉందండి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, సో ఇలా లోపలికి వెళ్ళంగానే ఒక నిమిషం అండి. సో ఇలా లోపలికి వెళ్ళంగానే ఫ్రంట్ వచ్చేసరికి ఈ 5 అడుగులు అనేది వీళ్ళు స్టెప్స్కి అలానే బాత్రూమ్కి వదులుకోవడం జరిగింది. యాక్చువల్లీ నేనైతే బాత్రూమ్ అని అనుకుంటున్నాను. కొంతమంది అది అక్కడ బాత్రూమ్ కాకుండా జస్ట్ స్టోరేజ్ లా కూడా పెట్టుకుంటున్నారు. చూద్దాం అది బాత్రూమ్ పెట్టుకున్నారో లేదంటే స్టోరేజ్ కింద పెట్టుకున్నారో అని చూద్దాం. స్టెప్స్ అయితే పర్లేదు, కొంచెం విశాలంగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, వాషింగ్ ఏరియా లైట్గా, అంటే వాషింగ్ ఏరియా అంటే మనం కాలు కడుక్కోవడానికి ఇలా ఇక్కడ అనేది యూజ్ చేసుకోవచ్చు. అక్కడ టైల్స్ వేస్తే బాగుంటుంది. ఈ వాల్ అనేది ఎంటీగా ఉంచారు, కొంచెం టైల్స్ వేస్తుంటే బాగుండేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక అడుగు అనేది ఉంచారండి. అంటే చుట్టూరు పహరీ కూడా కట్టుకున్నారు కాబట్టి ఒక అడుగు అనేది వీళ్ళు వదులుకోవడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసరికి టైల్స్ ఏం వేయలేదు, జస్ట్ ఫ్లోరింగ్ అని లాగేది. అండ్ మెయిన్ డోర్ చేస్తాండి ఇది అండి, మస్కిటో డోర్ కూడా ఒకేసారి పెట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి మోడల్స్ అనేది చాలా ఉంటాయండి. మీరు ఒకసారి చూసుకొని ఏది తక్కువ ప్రైస్లో ఉంటుంది, అలానే ఏది క్వాలిటీతో ఉంటుంది అనేది ఈ రెండు ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రతి వస్తువు అనేది కూడా తీసుకోండి. మనం ఇంక లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళే ముందు డోర్ చూద్దాం. డోర్ చూద్దాం ఏ విధంగా ఫ్రంట్ డోర్ చేయించుకున్నారని చూద్దాం. సో ఇది డబుల్ డోర్ అండి. సో డబుల్ డోర్ అనేది చేయించుకున్నారు. సో అది కూడా ఈ ప్లస్ ఏంటంటే, డబుల్ డోర్ వల్ల ప్లస్ ఏంటంటే మనకి స్పేస్ అనేది కలిసి వస్తుంది. అంటే కొంచెం లెంత్ అనేది తక్కువ ఉంటే మనకి ఈ డబుల్ డోర్ వల్ల మనకి ఒక అడుగున్నర అనేది ఎక్కువ కలిసి వస్తుంది. సో అందుకని ఎక్కువ డబుల్ డోర్ చాలామంది పెట్టుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు కూడా అదే విధంగా పెట్టుకున్నారు. ఇంక మనం లోపలికి అయితే వెళ్దామండి. లోపలికి వెళ్ళిపోయి ఏ విధంగా ఉందని చూద్దాం. సో కింద టైల్స్ ఏమీ వేయలేదు, వీళ్ళు సింపుల్గా చేయించుకున్నారు. సో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం హాలేనండి. చూడండి, చాలా పొడవు ఉంది. వెడల్పు వచ్చేసరికి కొంచెం తక్కువగానే ఉంది, 6-6.5 అలా ఉంది. 6.5 కూడా ఉండదు, 6.2, 6.3 ఇలా అయితే ఉంటుందండి వెడల్పు అనేది. పొడవు వచ్చేసరికి ఆల్మోస్ట్ 20 అడుగుల దాకా ఆల్మోస్ట్ కూడా పొడవు అనేది ఉంది. పైన సీలింగ్ చేయించలేదు, కానీ చాలా నీట్గా ఉందండి. హాల్ అనేది చాలా సింపుల్గా ఉంది. సో మనం సీలింగ్ చేయించలేదంటే కంపల్సరీ మనకు ఒక 50,000 సేవ్ అయినట్టే. కింద టైల్స్ వేయించలేదంటే కంపల్సరీ మనకు ఒక 40,000 సేవ్ అయినట్టే. సో ఆ విధంగా మనం పేమెంట్ అనేది మనం తగ్గించుకుంటూ ఉంటే మనకు హౌస్ అనేది కంపల్సరీ 6-7 lakhsలో కంప్లీట్గా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, వీళ్ళు కిటికీలు కూడా హాల్లో 2 అనేది పెట్టుకున్నారండి. అలానే వీళ్ళు ఉత్తరం సైడ్ ఒక డోర్ పెట్టుకున్నారు, అలానే తూర్పు సైడ్ ఒక డోర్ పెట్టుకున్నారు. అండ్ ఈ హౌస్ వచ్చేసరికి పడమర ఫేసింగ్ అండి. నేను స్టార్టింగ్లో చెప్పలేదు అనుకుంటా. సో పడమర ఫేసింగ్. సో ఇది వచ్చేసరికి తూర్పు డోరు, ఇది వచ్చేసరికి ఉత్తరం డోర్ అండి. ఇలా 2 కిటికీలు అని వచ్చినాయి. సో నేను ఇక్కడ నుంచి చూపించినట్టయితే ఈ విధంగా అనేది ఉందండి. సో మొత్తం కూడా ఈ విధంగా అనేది ఉంది డిజైనింగ్ అనేది. మనం ఇక్కడ వచ్చేసరికి ఈ కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అని మనం అనుకోవచ్చు మేబీ, ఎందుకంటే మొత్తం క్లోజ్ చేయలేదు, ఓపెన్గా ఉంది. సో అందుకని మనం ఓపెన్ కిచెన్ అని అనుకోవచ్చు. సో ఈ విధంగా అనేది కిచెన్ అనేది ఈ ఎక్కువ లెంత్తో, సో ఎక్కువ కిచెన్ వచ్చేసరికి 8x8 ఆ కొలతలతో అనేది కిచెన్ అనేది ఉందండి. సో మొత్తం పూజ గది కూడా కిచెన్లోనే ఉంది. అలానే గ్రానైట్ టైల్స్, ఒక గ్రానైట్ మార్బుల్ అనేది ఒకటి వేసారు. అదేవిధంగా టైల్స్ కూడా పర్లేదు, నీట్గా చేయించారు. కింద వచ్చేసరికి గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి అవ్వచ్చు. అలానే షింక్ పెట్టుకున్నారు, వాటర్ షింక్ చిన్నది పెట్టుకున్నారు.
అడుగున్నర సైజు 2 అడుగుల సైజులో అనేది షింక్ అనేది పెట్టుకున్నారు. కొంచెం పెద్దది పెట్టుకోండి, చిన్నది పెట్టుకోమాకండి. ఎందుకంటే మనకి ఇరుకు ఉంటుంది. సో అందుకని కొంచెం పెద్దగానే పెట్టుకోండి. షింక్ అనేది సింపుల్గా మాత్రం పెట్టుకోమాకండి, కొంచెం మంచిగానే పెద్దదే చేసుకోండి. ఇంక సరే అండి, ఇంక మనం లోపలికైతే లోపలికంటే బయటికి వెళ్ళిపోయి ఈ బయట కూడా స్పేస్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఒక్క నిమిషం రావట్లేదు. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా అనేది ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి వరండానే అనుకోవచ్చు. బట్ కొంతమంది ప్లానింగ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. సో సెంటున్నర స్థలంలో 19 వెడల్పు ఉండి 32 పొడవు ఉంటే ఇంటిని అనేది చాలా బాగా చేయించవచ్చు. బట్ కొంతమందికి రూల్స్ ప్రకారం అవ్వచ్చు, గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం అవ్వచ్చు, అలానే అదేవిధంగా సచివాలయం వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం సో వాళ్ళు ఏ విధంగా ప్లాన్ ఇచ్చారో ఆ విధంగా మాత్రం వీళ్ళు కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్రెస్ట్ అంటే వేరే ఆప్షన్ లేదు కదా. సో వాళ్ళకి నచ్చినట్టే కట్టుకోవాలని చెప్తున్నారు, వాళ్ళకి నచ్చే విధంగానే కట్టాలని చెప్తున్నారు. సో అందుకని ఇంకా వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఉన్నంతలో కొంచెం మంచిగా చేయించుకోవాలనే ఉద్దేశంతో చేయించుకుంటున్నారండి. సో బాత్రూంలో టైల్స్ బాగానే ఉన్నాయి. అలానే వేస్ట్ సామాన్లు ఏమైనా ఉన్నా అంటే పైకి పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది ఉంది. అలానే ఈ కిచెన్లో వేడి గాలి మొత్తం బయటకు వెళ్ళడానికి పైన ఒక కిటికీ ఉంది. అలానే ఇక్కడ ఒక కిటికీ ఉంది. ఇక్కడ బయట ఏమో వాషింగ్ మిషన్ పెట్టుకున్నారండి. సో ఈ విధంగా అనేది ఈ మోడల్ అనేది ఉందండి. ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి వీళ్ళకి దాదాపు నాకు చెప్పిన అమౌంట్ వచ్చేసరికి వీళ్ళు మొత్తం కంప్లీట్ అయిపోవడానికి వీళ్ళకి వచ్చేసరికి 7 లక్షల్లో కంప్లీట్ అయిపోయిందంటండి. బెడ్రూమ్ చూపించలేదు కదా. సో ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. ఇదంతా బెడ్రూమ్ అండి. ఇంకా కొలతలు అడుగుతారా, ఇంకా 12x12 ఆ సైజు కొలతలు మనం పెట్టుకోవడమే. ఎందుకంటే కిచెన్ అనేది 8x8 అని చెప్పారు కాబట్టి ఇంకా బెడ్రూమ్ వచ్చేసరికి 12x10గా మనం అనుకోవచ్చు. సో బెడ్రూమ్ సైజ్ అనేది ఈ విధంగా ఉందండి. సో చూడండి, ప్రైస్ తక్కువలో అవ్వవు అని అనుకుంటున్నారు. ఒకవేళ మనం టైల్స్ పెట్టుకొని అలానే సీలింగ్ పెట్టుకున్నా కూడా తక్కువ అమౌంట్లోనే అవుతాయి. నేను అతి తొందరలోనే అలాంటి హౌస్ కంప్లీట్ అయిపోయి విత్ ప్రూఫ్స్తో మొత్తం 7 లక్షలు, 7.5 లక్షలు, 8 లక్షలు ఒక అద్భుతమైన హౌస్ మోడల్ కట్టిన మోడల్స్ విత్ ప్రూఫ్స్తో నేను మీకు చూపిస్తాను. సో అంత మంచి మోడలే మీకు 8 లక్షలు అవుతుందంటే ఇంకా నార్మల్గా ఉన్నాయి ఎందుకు అవ్వవు? 5 లక్షలు, 6 లక్షలు ఎందుకు అవ్వవు? నేను చూపిస్తాను, బట్ నమ్మట్లేదు కదా. సో ఈసారి అలాంటి మోడల్ నేను ఖచ్చితంగా చూసి విత్ ప్రూఫ్స్తో మీ ముందుకు నేను అనేది తీసుకొస్తానండి. సో స్టెప్స్ ఎక్కేటప్పుడు పర్లేదు, నాట్ బ్యాడ్, బాగానే ఈజీగానే ఎక్కుతున్నాను. బట్ కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే కొంచెం ఇబ్బంది పడతారేమో అని అనిపిస్తుంది. నేనైతే ఈజీగానే ఎక్కుతున్నాను. బట్ అమ్మ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం స్ట్రగుల్ అవుతారేమో, చూసుకోవాలి. సో ఇది వచ్చేసరికి ఇంకా మొత్తం సెంటున్నర స్థలంలో కట్టిన హౌస్ మోడల్. ఇది పైన ఉన్న టెర్రస్ అండి ఇదంతా. సో 500 లీటర్లు ట్యాంక్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా అనేది ఉందండి జగనన్న కాలనీ అనేది. పత్తిపాడులో అండి, గుంటూరు నుంచి మోర్ దెన్ ఒక 15-16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఇదంతా కాలనీ. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసరికి దాదాపు ఒక 250-300 ఇల్లు దాకా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి.